హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళి ఇక చైత్రనైతే సీతను ప్రేమిస్తాడు కదా. ఇక ఇద్దరి ప్రేమ చాలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్కి చైత్ర తన టిఫిన్ తీసుకొని ఆఫీస్కి వస్తుంది. అప్పుడే శ్రీతన్ చాలా ఆకలిగా ఉంది చైత్ర అని అంటూ ఉంటాడు. అప్పుడే వెంటనే చైత్ర తన బాక్స్ తీసి సీతనికి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే సీతన్ చైత్ర బాక్స్లో టిఫిన్ చేయడం చూసి వెంటనే అక్కడికి జీవన వస్తుంది. జీవన సీతన్ని అక్కడ ఉన్న చైత్రని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. వీడేంటి ఆ అల్లగారిన జనాలతో కూడడం ఏంటి, తన టిఫిన్ బాక్స్ తినడం ఏంటి అని చాలా ఆవేశంతో జీవన అయితే సీతన్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే సీతన్ అయితే కనిపించడం లేదా, నేను అన్నం తింటున్నాను అని సీతన్ అంటూ ఉంటాడు. కాదు, నువ్వు తినేది నాకు కనిపిస్తుంది, కానీ నువ్వు ఎవరి స్టేటస్, మన స్టేటస్ ఎలాంటిది, వాళ్ళ స్టేటస్ ఎలాంటిది, అలాంటి ఆ ముఖం తెలియని దాని టిఫిన్ బాక్స్ తినడం ఏంటి, అడిగితే నా బాక్స్ ఇచ్చేదాన్ని కదా అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే సీతన్ చాలా కోపంతో, ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, చైత్ర మన ఆఫీస్లో అమ్మాయే కదా, తను ఆకలిస్తుందంటే తన బాక్స్ ఇచ్చింది అంతే కదా అని సీతన్ అంటూ ఉంటాడు. లేదురా, నువ్వు మన స్టేటస్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. తన కన్న వాళ్ళు ఎవరో తెలియలేని ఈ చైత్ర, తను స్టేటస్ తెలియదు, అలాంటి వాళ్ళ దగ్గర నువ్వు అన్నం తినడం ఏంటిరా అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆ మాటలు విన్న అక్కడికి ఆనంది వచ్చి, ఏం మాట్లాడుతున్నావు జీవన, నోర్ముయ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఏం మాట్లాడుతున్నావు, చైత్ర తన తల్లి ఉంది, తన పరిస్థితి ఎలాంటిదో మనకి తెలియదు కదా, ఒకరి గురించి తప్పుగా మాట్లాడకూడదు, ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టింది, చైత్ర చేసిన తప్పేమీ లేదు కదా, అక్కడ స్టేటస్లు ఏమీ దిగి రావడం లేవు కదా, చైత్ర స్టేటసు నీ స్టేటస్ వేరైనా తినేది మాత్రం భోజనమే కదా, అలాంటిది చైత్రని వేరే మాటలు అనకూడదు, ఇంకోసారి చైత్ర విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా అని ఆనంది గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే జీవన చాలా ఆవేశంతో, నువ్వా చెప్పేది, నువ్వు కూడా ఆ చైత్రలాగే అనాథవు కదా, తల్లిదండ్రులు లేని అనాథవు కదా అని గట్టిగా అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు. వెంటనే ఆదిత్య వచ్చి, నోర్ముయ్ అని జీవన చెంప పలగొడతాడు. ఏంటి బావా, నేను అన్నది నిజమే కదా, చైత్ర మన స్టేటస్ ఎక్కడ, ఆ చైత్ర స్టేటస్ ఎక్కడ, స్టేటస్ చూడు ఒకసారి, చైతను చైత్ర దగ్గర భోజనం తింటున్నాడు, అలా చేయకూడదు కదా బావ, అలా మాట్లాడినందుకు ఆనంది నన్ను తిడుతుంది అని జీవన అంటూ ఉంటుంది. లేదు, నువ్వు చైత్ర విషయంలో తప్పుగా మాట్లాడావు, ఇప్పుడు ఆనంది విషయంలో కూడా తప్పుగా మాట్లాడావు, ఆనంది అనాథ కాదు, తనకి తల్లిదండ్రులు ఉన్నారు, చాలా గొప్పగా పెరిగే పరిస్థితి, కానీ అనుకోకుండా తను ఈ విధంగా బ్రతకవలసి వచ్చింది అని ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆనంది షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటి, నిజంగానే నేను చెప్పింది నిజమే కదా బావ, ఆనందికి తన తల్లిదండ్రులు లేరు, సింహాద్రి పదవం వలన తనని సాదుకున్నారు కాబట్టి అనాథ అన్నాను, అందులో తప్పేమీ లేదు కదా అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆదిత్య జీవన చెంప పలగొట్టి, మరోసారి ఈ మాట మాట్లాడితే బ్రతకనివ్వను, ఎవరు అనాథ, ఎవరు చెప్పు, అనాథ నువ్వా ఆనంద అని అనగానే జీవన షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి బావా, నేను అనాథ ఏంటి, నాకు అమ్మ నాన్న ఉన్నారు, మా వాళ్ళు గొప్ప స్టేటస్ గలవారు అని జీవన అంటూ ఉంటుంది. నోర్మి, వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదు, నువ్వు కూడా అనాథవే అని ఆదిత్య అనగానే జీవన షాక్ అయిపోతుంది. ఇదేంటి, నా గురించి ఆదిత్య బావ గారికి ఎలా తెలుసు అని కంగారు పడుతుంది. ఏంటి బావా, నువ్వు ఇలా మాట్లాడడం ఏంటి, నా తల్లిదండ్రులు జ్యోతి సూర్యములు ఉన్నారు, వాళ్ళే నా తల్లిదండ్రులు అని అనగానే, లేదు నువ్వు అనాథవి, నీకు తల్లిదండ్రులు లేరు, కానీ ఆనంది ఆ పొజిషన్లో నిన్ను తీసుకొచ్చి పెట్టింది, వాళ్ళు ఇంత గొప్పగా నిన్ను చూసుకోవడానికి కారణం
కారణం ఆనందే. ఇక నువ్వు తల్లి కూతురివి కాదు, కానీ కూతురులాగా పెంచారు అని ఇంకా మాట్లాడితే నేను ఇక ఏం చేస్తానో తెలీదు అని ఆదిత్య గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే జీవన, బావ మీరే అదుపు తప్పి మాట్లాడుతున్నారు, నా తల్లిదండ్రులు నన్ను అనాథ అంటున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే వెంటనే ఆనంది అనాథ నేను కాదు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది జీవన. అప్పుడే ఆనందిని మరోసారి అనాథ అంటే నిన్ను చంపేస్తాను, ఆనంది అనాథ కాదు, ఆనంది తల్లిదండ్రులు జ్యోతి సూర్యములు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే. ఆ మాటలు విన్న జీవన షాక్ అయిపోతుంది. అక్కడే ఉన్న సీతన్ కూడా షాక్ అయిపోతాడు. ఆనంది కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఆదిత్య గారికి ఆ జ్యోతమ్మ సూర్యబాబులే నా తల్లిదండ్రులని ఎలా తెలుసు, అందుకని ఇంకా ఇన్ని రోజుల నుంచి ఇలా ప్రవర్తిస్తున్నాడా అని ఆనంది అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బావా, నా తల్లిదండ్రులను పట్టుకొని ఆనంది తల్లిదండ్రులు అనడం ఏంటి అని అనగానే, నోర్ముయ్, నీ తల్లిదండ్రులు కాదు వాళ్ళు, ఆనంది తల్లిదండ్రులు. కానీ ఆనంది దూరంగా ఉంటుంది. ఆనంది నిన్ను గొప్పగా చూసేటట్లు చేసి తను ఒక అనాథలా బ్రతకవలసి వస్తుంది. కానీ తన తల్లిదండ్రులు జ్యోతి సూర్యంలే అని అనగానే జీవన షాక్ అయిపోతుంది. మా బావగారు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడకండి అని జీవన అనగానే, నీకు నిజం ఎలా చెప్పించాలో నేనే చూపిస్తాను అని ఒక్క నిమిషం అని ఆదిత్య అయితే వెంటనే బయలుదేరి కర్పగం దగ్గరికి వెళ్తాడు. అప్పుడే కర్పగం, చెప్పు బాబు, ఇప్పుడు నాతో ఏదైనా పనుందా అని అంటూ ఉంటుంది. అప్పుడే, అవునమ్మా, నీతో పనున్నప్పుడు నేను వస్తానని చెప్పాను కదా, నిన్ను తీసుకువెళ్తానని కూడా చెప్పాను కదా, అదే ఇప్పుడు చేస్తున్నాను, రామ్మా నాతో రా అని కర్పగంనైతే ఆదిత్య ఆఫీస్కి అయితే తీసుకువస్తాడు. అప్పుడే ఆఫీస్లో కర్పగంని తీసుకొని అడుగు పెట్టగానే ఆనంది కర్పగంని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఆదిత్య గారు కర్పగంని తీసుకొస్తున్నాడేంటి, ఇప్పుడు కర్పగం ద్వారా నేనే జ్యోతమ్మ సూర్యబాబుల కూతురని తెలియజేస్తాడా, అసలు ఆదిత్య బాబు గారికి కర్పగంకి సంబంధం ఏముంది అని అటు పక్క ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే, ఏంటి బావగారు ఎవరో పిచ్చావిడిని తీసుకొస్తున్నారు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే తను పిచ్చావిడే కాదు, తనకి అన్ని నిజాలు తెలుసున్నాయి, ఇప్పుడు తను చెప్పే నిజాన్ని బట్టి నీ గుండె పగిలిపోతుంది అని అనగానే, ఏంటి బావగారు రోడ్డు పక్కన బిచ్చగత్తెని తీసుకొచ్చి నిజాలు అంటావేంటి అని ఆ జీవన ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య, నోర్మి, ఇప్పుడు తనని చెప్పే నిజంతో నువ్వు రోడ్డు బతుకవుతుంది, ఇప్పుడు ఆనందికి గురించి ఇంట్లో తెలిస్తే నిన్ను రోడ్డు పాలు చేస్తారు, అప్పుడు నువ్వు బిచ్చగత్త అవుతావు అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే కర్పగం గారు మీరు నిజం చెప్పండి అని అనగానే వెంటనే కర్పగం, ఆనంది ఎవరి కూతురో చెప్పండి కర్పగం గారు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే కర్పగం, అవును, కుట్టి ఎవరో కాదు, కుట్టి జ్యోతి సూర్యంల కూతురు. ఆ రోజు జ్యోతి సూర్యంలకి చిన్న పాపగా నెలల పాపగా ఉన్నప్పుడు నేనే దూరం చేశాను, తనని దూరం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇలా బ్రతకవలసి వచ్చింది. నేను చేసిన తప్పులే నన్ను ఈ విధంగా బ్రతికేటట్టు చేశాయి. ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే కారణం ఈ పాప కుట్టి ద్వారానే. కుట్టిని తన తల్లిదండ్రులకి దూరం చేసి ఈరోజు ఈ పాపాన్ని మూట కట్టుకున్నాను. ఈ నిజాన్ని జ్యోతి సూర్యం బాబులకి చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది. నిజంగానే చెప్తున్నాను, కుట్టి చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి దూరం చేశాను, తను జ్యోతి సూర్యంల కూతురు జీవన, అసలు జీవన కుట్టినే అని చెప్పగానే జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే కుట్టినే జీవననా, అందుకే నన్ను జీవనగా పరిచయం చేసింది ఎందుకు, తనే జీవనైనా కానీ అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే వెంటనే, ఏంటి ఆదిత్య గారు ఏం చేస్తున్నారు, నేను జ్యోతి సూర్యంలో కూతురునేంటి, లేదు నేను కాదు అని అంటూ ఉంటుంది. లేదానంది, ఈ విషయం నీకు కూడా తెలుసు, కానీ ఏదో కారణం వల్లే నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టడం లేదు, నీ తల్లిదండ్రుల్ని నువ్వే దూరం చేసుకుంటున్నావు, చెప్పానంది అసలు విషయం ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అక్కడే ఉన్న సీతను కూడా, అక్క చెప్పక, నువ్వే మా సొంత జీవన అక్కవు కదా, చెప్పక, అందుకే నీకే మా పోలికలు వచ్చాయి, ఈ జీవనగా వచ్చిన జీవనకి మాత్రం పొగరు మాత్రమే ఉంది, ఏ రోజు నన్ను తమ్ముడులా చూడలేదు, అక్క చెప్పక, నువ్వే నిజమైన జీవనవి కదా అని సీతన్ అంటూ ఉంటాడు. అప్పుడే వెంటనే ఆనంది, అవును
నేనే జీవనని అని ఇక అనగానే, ఎందుకక్క ఇన్ని రోజులు అమ్మ నాన్నలకి ఈ విషయం చెప్పలేవు, మాకెవరికీ తెలియకుండా నువ్వే మా జీవనం అని తెలియకుండా ఎందుకు ఉంచావక్క అని అనగానే, అవును దానికి కారణం ఉంది అని అనగానే, వెంటనే ఇక ఏంటక్క ఆ కారణం ఇప్పుడైనా చెప్పు అని ఇక సీతను ఆదిత్య అడుగుతూ ఉంటారు. అప్పుడే ఆనంది, ఇక అమ్మకి ప్రాణగండం ఉంది, నేనే తన కూతురు జీవన అన్న నిజం తెలియజేస్తే నా వల్ల ప్రాణగండం ఉంది అమ్మకి, అందుకే ఈ నిజం బయట పెట్టలేదు అని ఇక నేనే ఇక తన కూతుర్నని వాళ్ళే నా తల్లిదండ్రులన్న నిజాన్ని నేను నాలోనే దాచిపెట్టుకొని కుమిలిపోతూ ఉన్నాను. కానీ కళ్ళతో నేను చూస్తున్నాను కదా, ఆ సంతోషం చాలు అమ్మకి. నేను కీడుని ఎంచలేను, అందుకనే ఈ నిజాన్ని నా మనసులోనే పెట్టుకున్నాను అని ఆనంది అనగానే, వెంటనే సీతన్, లేదక్క ఈ విషయం వెంటనే అమ్మ నాన్నలకి చెప్పాలి, పదక వెళ్దాం పదక అని అంటూ ఉంటాడు సీతనైతే. అప్పుడే జీవన టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఇదే జీవన అని తెలిసే దీనికి ఆస్తి మొత్తం రాసిస్తారు, నన్ను రోడ్డు పైకి నెట్టేస్తారు, ఇప్పుడు నేనేం చేయాలి, ఇది జీవనకు అని తెలియకూడదు, ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అటుపక్క సీతన్ ఆదిత్య, పదానంది నీ గురించి నిజం చెప్పే రోజు వచ్చింది, నీ బర్త్డే రోజు నేను గిఫ్ట్గా నీ తల్లిదండ్రులకి నీ గురించి చెప్దామనుకున్నాను, కానీ నీ బర్త్డేకి చెప్పడానికి ఇక వీలు లేకుండా పోయింది, ఆ విషయం ఇప్పుడే తొందరగా చెప్పమని ఆ దేవుడే ఈ సూచన ఇచ్చాడేమో అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య గారు, చెప్పాను కదా మా అమ్మకి నా వల్ల ప్రాణగండం ఉంది, నేనే ఇక జీవన నిజం తెలియకూడదని పూజారి గారు చెప్పారు అని ఇక అనగానే, ఇక ఆదిత్య సీతనైతే, లేదక్క అవన్నీ నువ్వు నమ్మకూడదు అని అంటూ ఉంటారు. లేదురా, పూజారి తాత నీకు తెలుసు కదా, తను ఏది చెప్పినా నిజమవుతుంది, ఇది కూడా నిజమేరా, తను ఏ రోజైతే చెప్పమంటాడో ఆ రోజే నేను నిజాన్ని చెప్తానురా అని ఇక అనగానే, జీవన అమ్మ ఇదే జీవన అన్న నిజం మా అమ్మకి నాన్నకి చెప్పకపోతే ఖచ్చితంగా ఇక ఎప్పటికీ నేనే జీవనగా ఎలాగైనా దీన్ని ఇక జీవనగా బ్రతకనివ్వకూడదు అని ఇక జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఆనంది, నీ గురించి తెలిస్తే తప్ప నేను అందరూ లెక్క చేయకుండా పోతున్నారు, తెలియజేస్తేనే నీకు ఒక మర్యాద అనేది ఉంటుంది అని ఇక ఆదిత్య అనగానే, లేదా ఆదిత్య గారు నేను చెప్పాను కదా అమ్మ కోసం ఇదంతా అని, ఇక మీరు కూడా నాకు మాట ఇవ్వండి, నేను చెప్పేంతవరకు నేనే జీవన అన్న విజయం ఇక అమ్మ నాన్నలకి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకూడదు అని ఇక చెప్పగానే, ఇక ఆదిత్య సీతన్ చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటక్క ఈ విషయం మాలోనే ఎలా దాచిపెట్టుకోమంటావు, మేము ఇప్పుడు నువ్వే మా అక్కవని తెలియాలని సంతోషంగా ఉంది అని అనగానే, లేదురా అమ్మకి కీడుందని చెప్పాను కదా, ఇక పూజారి తాత ఏ రోజైతే ఈ నిజాన్ని బయట పెట్టమంటాడో ఆ రోజే చెప్తాను, ప్లీజ్ రా మాకు మాట ఇవ్వండి, చెప్పొద్దు, నేను చెప్పే అంతవరకు మీరు చెప్పకూడదు అని ఇక ఆనంది అయితే ఆదిత్య దగ్గర సీతన్ దగ్గర మాట తీసుకుంటుంది. ఇక జీవన మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇక ఆ పూజారి గారు చెప్పేంతవరకు చెప్పకూడదని చెప్పింది కదా, ఆ పూజారిని లేపేస్తే ఇక ఎప్పటికీ తన కీడు పోయిందని ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు, ఆలోపు నేను ఏదో ఒకటి చేయాలి అని ఇక జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే జీవన బయటికి వచ్చి ఇక అక్కడున్న ఇందుమతికి ఫోన్ చేస్తుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, ఆఫీస్లో ఇక ఆనంది గుడిలో లేరా అని అంటూ ఉంటుంది. పెద్దమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అని ఇక అనగానే, ఏంటే, ఇక ఇక్కడ ఉంటున్న ఈ ఆనంది ఇక జ్యోతి సూర్యంలా కూతురు జీవన అంట, నేను జీవన కాదు కదా, ఇక తనే సొంత కూతురు జీవన అంట అని అనగానే, ఇక ఇందుమతి ఒక్కసారి షాక్ అయిపోయింది. ఈ నిజం నీకెలా తెలిసే అని ఇక అనగానే, అవును పెద్దమ్మ, ఇప్పుడే ఇక ఆదిత్య బావగారు ఈ నిజాన్ని తెలియజేశాడు, ఇక ఆనంది కూడా నిజంగానే ఇక తనే తన కూతురు అని చెప్పింది, కానీ ఈ విషయాన్ని తనలో ఎందుకు దాచిపెట్టుకుంటుందంటే తన వల్ల తన అమ్మకి ప్రాణగండం ఉందని ఈ నిజాన్ని దాచిపెట్టింది అని ఇక అనగానే, ఇప్పుడు ఆ నిజాన్ని చెప్పడానికి వస్తున్నారా అని ఇందుమతి అనగానే, లేదు పెద్దమ్మ, ఈ నిజాన్ని చెప్పకుండా ఆదిత్య బావగారి దగ్గర సీతన్ దగ్గర ఇక మాట తీసుకుంది, ఎప్పటి వరకు చెప్పరు, కానీ ఇక పూజారి గారు ఏ రోజైతే ఈ విషయాన్ని చెప్పొచ్చని చెప్తారో, గండం తొలగిపోయిందని చెప్తారో ఆ రోజు చెప్తాను, అప్పటి వరకు వాళ్ళని కూడా చెప్పకూడదని వాళ్ళ దగ్గర మాట తీసుకుంది అని అనగానే, ఇందుమతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మాట తీసుకుంది, కానీ తర్వాత పూజారి గారు చెప్పమంటే చెప్తుంది కదా, ఇప్పుడు ఈ ఆస్తి అదంతా ఇక దానికే సొంతమైపోతుంది, మాకేమీ మిగలదు కదా అని ఇక ఇందుమతి, ఈ జీవన ఇక అసలు జీవన తనే అని తెలియకుండా మనం ఏదో ఒకటి చేయాలనే
అని అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే అవును పెద్దమ్మ, నేను కూడా అదే ఆలోచించాను. మనం ఏదో ఒకటి చేయాలి, అదే జీవనాన్ని తెలియకూడదు అని ఇక ఇద్దరు అయితే ప్లాన్లు అయితే వేస్తూ ఉంటారు. ఈ విధంగానైతే ఆదిత్య అయితే సీతనికి ఇక అక్కడున్న జీవనకి అసలు జీవన ఆనంది అన్న నిజాన్ని అయితే బయట పెడతాడు ఆవేశంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.